దానికి కూడా డబ్బులు తీసుకొచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఇచ్చింది కూడా మా బ్రాహ్మణ ప్రముఖులే. మీకు ఇవన్నీ కూడా మర్చిపోయి బ్రాహ్మణుల మీద దేశ ఇచ్చి మాట్లాడటం మంచిది కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం కూడా మందకృష్ణ చేస్తున్న పోరాటానికి డబ్బులు సమకూర్చింది మేమే అనేటువంటి మాటని ఆ బ్రాహ్మణ సంఘాలు మాట్లాడుతున్నాయి. మొన్న వర్గీకరణ విషయంలో కూడా మాదిగ అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి ఆ టీం అంతా కూడా మీరు ఇక్కడే ఇదే సోమాజిగూడలో ఇక్కడే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు మా బ్రాహ్మణ సంఘాలంటూ మాట్లాడుతున్నారు ఆ బ్రాహ్మణ సంఘాల వ్యక్తులు. అంటే మందకృష్ణ చేసిన పోరాటాలకి బ్రాహ్మణులు డబ్బులు సమకూరిస్తే మాపై పోరాటం చేసిన మీరు మమ్మల్ని అంటారన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఆర్థికంగా వనరులు సమకూర్చారా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతినిధి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. మనతో పాటుగా లలిత్ కుమార్ గారు ఉన్నారు, హిందూ జనశక్తికి సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన. ఇటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా బ్రాహ్మణ సంఘాల రియాక్షన్ పైన శ్యామ్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. శ్యామ్, దేవుళ్ళు మంత్రం ఆధీనంలో ఉంటారు, మంత్రం బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది, కృష్ణుడు అంతటి వాడే మేము గొప్ప అన్నట్టుగా మా గురించి చెప్పుకొస్తే ఇలా మీరు మాట్లాడడం తగదు, అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు మందకృష్ణ అని చెప్తూ మీరు చేసిన ఉద్యమాలకి ఆర్థిక వనరులు సమకూర్చింది మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి మందకృష్ణ 30-35 ఏళ్ల పాటుగా చేసిన పోరాటానికి ఆర్థికంగా వనరులు సమకూర్చింది బ్రాహ్మణ సంఘాల? నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆర్టీవీ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నటువంటి ఈ డిబేట్ కు నన్ను కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. సార్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపటికి మేము బ్రాహ్మణులం, మా దగ్గర నుండి ఈ పూజలు చేసేటువంటి ఇది ఏదైతే ఉందో చేజారిపోతుంది అనేటువంటి భయమే తప్ప ఈ దేశం బాగుపడాలని, ఈ ధర్మం నిలబడాలని, ఈ కులం పోవాలని, అంటరానితనం ఉండకూడదు అనేటువంటి డిబేట్ మాత్రం వాళ్ళు ఎక్కడా చేయలే. వాళ్ళు ఏం చెప్పారు? 1,00,000 డప్పులు 1000 గొంతులకు మా వంతు సహాయంగా మేము ఆర్థిక సహాయం చేసామంటున్నారు. చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేయాలా చెప్పండి, మరి ఇచ్చేస్తాం మేము. మందకృష్ణ అన్న ఏం చెప్పాడు? ఈరోజు వందల వేల సంవత్సరాల నుంచి పశువుల కంటే హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో మాకు రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నాయి, కానీ దేవుడి గుడికి అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు, అందరూ దండం పెట్టుకుంటున్నారు. దేవుడు అందరినీ ఆదరించినప్పుడు పూజలు చేసుకునేటువంటి హక్కు మిగతా కులాలకు ఎందుకు ఉండకూడదు? మీకు ఏమైనా దేవుడు పేటెంట్ హక్క? రాముడు కృష్ణుడు మిమ్మల్ని మాత్రమే పూజారులకు ఉండమన్నాడా? వేరే వాళ్ళు మంత్రం నేర్చుకొని అయ్యే నియమ నిబంధనల్ని పాటిస్తూ పూజలు చేస్తే దేవుడు ఏమైనా వెళ్ళిపోతాడా అని అటువంటి చర్చ పెట్టాడు తప్ప ఎక్కడైనా సరే బ్రాహ్మణుల కులాలనే కానీ బ్రాహ్మణులు కానీ ఎక్కడ నిందించలేదు. వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు? విప్లవ ఉద్యమంలో అంటే నక్సలైట్ ఉద్యమంలో మా బ్రాహ్మణులే ఉన్నారు, లేకపోతే స్వాతంత్ర ఉద్యమంలో మా బ్రాహ్మణులే ఉన్నారు, సంఘ పరివర్తనలో మా బ్రాహ్మణులే ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు మంత్రమాధీనంలో ఉంటాడు, ఆ మంత్రం మా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది, కాబట్టి మిగతా వాళ్ళందరూ మా బ్రాహ్మణుల ఆధీనంలో ఉండాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. మేమేమంటున్నాం? మంత్రం బ్రాహ్మణులు చదివితేనే దేవుడు ఏమంటారు పలకడు కదా, వేరే వాళ్ళు చదివినా కానీ పలుకుతాడు కదా. అదే మంత్రాన్ని దళిత గోవిందం పేరుతోని చాలా మంది దళితుల్ని పూజారులు చేసినటువంటి ఇది కూడా ఉన్నది కదా. కాబట్టి మీ పీఠాలు కదిలినప్పుడల్లా ఎక్కడి నుంచి ఇది పోతుందో అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటున్నాం? 3000 సంవత్సరాల నుంచి ఊరవతలు వెలివేయబడ్డము. పొద్దున్న లేస్తే హైదరాబాద్ ని శుభ్రం చేసేది వీళ్ళు. పోయినటువంటి రొంటికి ఏమంటారు మలమూత్రాన్ని ఎత్తిపోసేది మొత్తం 190% మాల మదిగోళ్ళు ఉంటారు. ఒక్క బ్రాహ్మణుడైనా రోడ్లు ఉడవంగా పైకళ్ళు నడవంగా కూలి పని చేయంగా ఎక్కడ చూసామా? 100కి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండవచ్చు. మీకు ఎందుకంత ఇదవుతా ఉన్నది? కృష్ణన్న ఏమంటారు ఒక మంచి సామాజిక అంశాన్ని లేవనెత్తాడు. మీరే చెప్తారు ఇతరులకు మతం మారుతున్నారు క్రైస్తవం. కానీ ఇక్కడ మీరు అంటున్నట్టుగా సరే, మీరు అంటున్న పనేదో వాళ్ళు చేశారా చేయలేదు వేరే విషయం, కానీ దేశానికి సంబంధించిన ప్రతి అంశంలో మేము ఉన్నాం. బాలగంగాధర్ తిలక్ పేరుని ప్రస్తావిస్తూ దేశానికి సంబంధించిన స్వతంత్ర పోరాటంలో మేమున్నాం, బ్రిటిష్ వాళ్ళపై పోరాడిన దాంట్లో మేమున్నాం, ప్రతి దాంట్లో మా అంశం ఉంది, మేము చేయడం మూలంగానే జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీఆర్ పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్స్. దేశాన్ని కలిపే ప్రయత్నంలో, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో, ఐక్యం చేసే దాంట్లో మేమే కీలకమని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ దేశమే మాదిగా సార్, ఈ దేశం మూలవాసులం కదా మేము, ఈ దేశం మూల ఆదివాసులం కదా మేము. ఈ దేశమే మాది కదా, మా తండ్రిది కదా, మా తాతది కదా. అలా చెప్పుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో మా ఉద్దమ్ సింగ్ లేడా?
ఏమంటారు, ఇంకా అనేక మంది దళిత బహుజన గిరిజన ఆదివాసులు చాలా మంది ఉన్నారు కదా, బిర్సా ముండా ఉన్నాడు కదా, చాలా మంది. మేము అలా చెప్పుకున్నాం, ప్రతిదాన్ని కులానికి ముడి పెట్టామా? మేము అలా గుర్తు చేసినప్పుడేమో మీరు ఎందుకు స్వాతంత్ర సమర యోధులకు కులాన్ని ముడి పెడతా అంటారు, మీరు మాత్రం కులాన్ని ముడి పెట్టుకుంటారు. ఎంత దుర్మార్గం సార్ ఇది. మేమేమంటున్నాం సార్, అన్నిట్లో మీరు ఉన్నారు కదా. క్రైస్తవ్యాన్ని ఇప్పుడు హిబ్రూలో రాశారు సార్ బైబుల్ని. మా అయ్యకు మా అమ్మకు 30 ఏళ్ల నుంచే చదవచ్చు. ఎవరు చదువుకున్నారు బైబుల్ని? ఎవరు చదువుకున్నారు? హిబ్రూ మా తాతకు వచ్చా, ఇంగ్లీష్ మా అయ్యకు వచ్చా? ఎవరు తీసుకొచ్చారు? నంబూత్రి బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు కాదా ఈ దేశంలోకి బైబుల్ని తీసుకొని వచ్చింది? మీరు గుళ్ళోకి రానియకపోతే కదా. ఒక్క నిమిషం, ఒకసారి మనం అవతల వైపు వర్షం కూడా విందాం ఒకసారి. లలిత్ కుమార్ గారు మాట్లాడారు. లలిత్ కుమార్ గారు, మందకృష్ణ మాట్లాడింది ఒక సామాజిక అంశం, అందరికీ సమాన హక్కులు ఉన్న రకంగా ఆయన మాట్లాడుకొస్తే, ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఆయన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నాయా? తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళ వర్షాలు అలా ఉంది, తప్పుగా అర్థం చేసుకున్నాయి. సో ఆయన మాట్లాడుతున్న మాటలో తప్పేముంది? పేటెంట్ రైట్ అడుగుతున్నారు, బ్రాహ్మణ రక్షణ చట్టం అడుగుతున్నారు. సో మందకృష్ణ వ్యాఖ్యలపైన మీ రియాక్షన్ ఏంటి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ ఇరు వర్గాలది తప్పుగా అనిపిస్తా ఉందండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందకృష్ణ గారు కూడా నిజానికి సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అర్చకత్వం గురించి, అర్చకత్వపు హక్కుల గురించి ప్రస్తుత ప్రసంగం చేశారని నాకు అనిపించింది. ఆ టాపిక్ అక్కడ అవసరం లేదు, అంటే ఆ వేదిక దానికి అప్రోప్రియేట్ కాదు. అయితే ఒకవేళ ఆయన చేసిన వ్యాఖ్యల్ని డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే వాటి మీద కౌంటర్ ఇవ్వాలి అని బ్రాహ్మణ సంఘాలు అనుకుని ఉంటే కూడా వాళ్ళు మరో రూపేణ ఇవ్వాల్సి ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు కూడా కొన్ని అప్రస్తుత వ్యాఖ్యానాలు చేశారని మాకు అనిపించింది. మొదటిగా ఇక్కడ మందకృష్ణ గారి వ్యాఖ్యల్ని చూద్దామండి. మందకృష్ణ గారు మాట్లాడిన దానిలో ఆయన ఏమంటారంటే, బ్రాహ్మణులకి ఇదేమన్నా పేటెంట్ హక్కు, బ్రాహ్మణులే అర్చకులుగా ఉండాలా అని చెప్పేసి అన్నారు. మేబీ మందకృష్ణ గారి పక్కన చుట్టూ ఎప్పుడు కూడా అంటే హిందుత్వ భావజాలం కలిగిన వాళ్ళు, హిందుత్వవాదులు ఎవరు లేకపోవటం వల్ల ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. దానివల్ల ఆయన మాటలు అని ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజున అర్చకత్వ శిక్షణలో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అర్చకులుగా సొంతంగా కొన్ని దేవాలయాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు అడిగేది ఎట్లా ఉంటుందంటే, అర్చకత్వం అనగానే తిరుమలలో చేస్తేనే అర్చకత్వం, శ్రీశైలంలో చేస్తేనే అర్చకత్వం అన్నట్టుగా అనుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క నిర్దిష్టమైన ఆగమం ఉంటుంది. ఆగమం పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళే అక్కడ అర్చకత్వం చేయడానికి యోగ్యులుగా ఉంటారు. ఈ రోజున బ్రాహ్మణుడే కదా అని చెప్పేసి శ్రీశైలంలో పనిచేసే అర్చకుడు వెళ్ళి తిరుమల గర్భాలయంలో పనిచేయడానికి లేదు. అలాగే తిరుమల లాంటి ప్రసిద్ధ క్షేత్రంలో పనిచేస్తున్నాడు కదా బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భాలయంలో అర్చకుడిగా పెట్టే పరిస్థితి లేదు. అలాగే కొన్ని తరహాలు గ్రామ దేవతలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని ఆలయాలు కావచ్చు. ఇప్పుడు మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది, విష్ణుమూర్తి ఆలయం. అది మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అచ్చగా మాలాదాసరులు ఉంటారు కదా, వాళ్ళే అర్చకులుగా ఉంటారు. మరి ఇటువంటి వ్యవస్థలు కూడా నడుస్తా ఉన్నాయి. ఎందుకు మా ఊర్లో గంగనమ్మ తల్లి గుడిలో రజకులు అర్చకులుగా ఉన్నారు. సో ఇక్కడ అన్ని రకాలకు సంబంధించి కులాలకు సంబంధించిన వాళ్ళు అర్చకత్వం చేయటానికి చేస్తున్నారు. దానికి తగ్గ దేవాలయం. మీరు విన్నారా ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఏమన్నారంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇన్ని వర్గాల్లో నుంచి భక్తులుంటే అక్కడ బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు అర్చకత్వం చేయాలి, వేరే వాళ్ళు ఎందుకు చేయొద్దు అని అడగం క్వశ్చన్ చేస్తున్నారు. అదే దాంట్లో వస్తున్నానండి. ఇక్కడ ఎన్ని వర్గాల్లోంచి భక్తులు ఉన్నారు, మరి అన్ని వర్గాల వారు ఇంతకాలం ఎందుకు డిమాండ్ చేయట్లా మాకు అర్చకత్వం కావాలి అని? ఎందుకంటే అర్చకత్వం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అదేదో వృత్తి అనుకుంటున్నారు. వృత్తి కాదండి. ఈ రోజున ఒక బిడ్డ పుట్టంగానే వాడికి 6వ ఏటో 8వ ఏటో ఉపనయన సంస్కారం చేయించి వేద పాఠశాలలో వేసి చిన్నప్పటి నుంచి లౌకిక విద్యలన్నీ పక్కన పెట్టించేసి వాళ్ళతో వేదం చెప్పిస్తారు, వేదం నేర్పిస్తారు వాళ్ళకి. అర్చకత్వం చేయాలంటే మధ్యలో వచ్చేసి తీసుకుంటే కదా, చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో నియమ నిష్టలు అన్ని ఉంటాయి. అవన్నీ పాటిస్తూ వాళ్ళు ఈ రోజు చక్కగా నేను గానీ మన శ్యామ్ గానీ మేమందరం చక్కగా టీ షర్ట్లు జీన్స్ వేసుకుని తిరుగుతూ ఉన్నాము, క్రాఫ్ట్ హెయిర్ వేసుకుని తిరుగుతూ ఉన్నాము, చక్కగా నచ్చిన ఆహారం తీసుకుంటున్నాం. కానీ అర్చకత్వం కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి భగవంతుడికి వాళ్ళు డెడికేట్ చేసుకుని ఉంటారు. వాళ్ళు బయట ఏ ఆహారం పడితే ఆహారం తినడానికి ఉండదు, ఎటువంటి వస్త్రధారణ పడితే అది వేసుకోవడానికి ఉండదు. ఇంత మోడర్న్ డేస్ లో ఉంటూ మోడర్న్ డ్రెస్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే మనం వాళ్ళు ఇప్పుడు కూడా చెక్క పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళే సిగ్గుపడట్లా, దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే మందకృష్ణ చెప్తున్న వర్గాలు అలా ప్రయత్నించే అంత కఠినంగా ఉండవని అంటున్నారా మీరు? ఉండవని అనట్లేదండి, వీళ్ళు అలా ఉంటారు. అలా ఉండటానికి ఎవరైనా సిద్ధపడితే ప్రతి సంవత్సరం టీటీడీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎవరైనా సరే ఈ వేద పాఠశాలలో చేరాలి అనుకుంటే 5వ ఏటో 6వ ఏటో ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చి చేరొచ్చు. అలాగే ఆ పిల్లలకి బ్రాహ్మణులే ఉండాలని రూల్ కూడా లేదు. కావాలంటే టీటీడీ నోటిఫికేషన్స్ చూడండి.
మేబీ మన శ్యామ్ కూడా చూసే ఉండొచ్చు నోటిఫికేషన్స్. ఆ టీటీడీ నోటిఫికేషన్స్ చూడండి, ఏ కులానికైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు కూడా వచ్చి చేరొచ్చు అక్కడ, ఎటువంటి కట్టడేం లేదు. అండ్ ఇంకోటి బ్రాహ్మణు మమ దేవత అనే మంత్రాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా చెప్తున్నారు. నిజానికి అక్కడ ఏముంది, దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణు మమ దేవత అన్నారు. ఇక్కడ అనగానే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము అని చెప్తున్నారు. ఒకసారి ఎవరైతే అందరూ దూషించే మనుస్మృతి ఉందో ఆ మనుస్మృతి ఏం చెప్తుంది, బ్రహ్మని జానాని ఇది బ్రాహ్మణ, అంటే ఎవరైతే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారో అటువంటి వాడే బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అన్నారు. నిజంగా భగవంతుడిని నేను చూడట్లేదు.